నేను ఆ తప్పుల వెనుకున్న కారణాన్ని అర్థం చేసుకున్నాను. అందుకే తనని తాను మార్చుకోమని చెప్తున్నాను, పద్ధతిగా ఉండమని చెప్తున్నాను. అలా ఉంటేనే బావుంటావు, నీ బావతో ఉంటావు అని చెప్తున్నాను. నా మాట వింటే తన భర్తతో తను హాయిగా ఉంటుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. తను మారుతుందని నువ్వనుకుంటున్నావు భూమి. తను మారదు, మారే లక్షణాలు తనలో లేవు. ఇది జరగదు అని ఏది మనం డిసైడ్ చేసి చెప్పలేం. పెద్ద పెద్ద మార్పులు క్షణాల్లో జరిగిపోతాయి. తను మారే సందర్భం ఒక్కటి రావచ్చు. ఆ రోజు అందరికీ చెడ్డగా కనిపించిన తనే గొప్పగా కనిపించొచ్చు. చూద్దాం. నేను తనకి చేస్తున్న సాయం మాట సాయం మాత్రమే, అంతేకాని తనని తప్పు చెయ్యమ్మనో అందర్నీ బాధ పెట్టమనో చెప్పడం లేదు. చేసిన తప్పులు సరిదిద్దుకో, బాగుపడతావని చెప్తున్నాను. సరే, ఇప్పుడవన్నీ ఎందుకు వదిలేసి మనం పరిహారం చేయించడానికి బయటికి వెళ్ళాలి. ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇప్పుడు నేనైతే ఆ నిశ్చితార్థం ఆపలేదు కదా, ఆపమని చెప్పలేదు. తానే వచ్చింది, బావగారి కాళ్ల వేళ్ల పడి నిశ్చితార్థం ఆపించుకుంది. నేనొక్క మాట మాట్లాడానా? మాట్లాడి అందరి దగ్గర చెడ్డదాన్ని కావడం ఎందుకు అని మౌనంగా చూస్తూ ఊరుకున్నాను. చివరికి బావగారి నిశ్చితార్థం ఆపేశారు కదా. నిశ్చితార్థం చేసుకోవాలి అని కూర్చున్న తర్వాత కూడా తను బతిమలాడగానే నిశ్చితార్థం ఆపేశారంటే తన బాధ బావగారికి అర్థమవుతుందని నేననుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే శుభకార్యం చేసుకోవడం నాకిష్టం లేదు అని బావగారు పైకి చెప్పుండొచ్చు, కాని మనసులో ఉంది అది కాదు అని నాకనిపిస్తుంది. సర్లే భూమి, నువ్వన్నట్లుగా ఎవరి ఆలోచన ఏంటో మనకి తెలీదు. మా అన్నయ్య మనస్తత్వం నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన మళ్ళీ అలేఖ్యని తన జీవితంలోకి రాణిస్తాడని నేను అనుకోవట్లేదు. సరే, అలేఖ్య గురించి మాట్లాడుకునే ప్రయోజనం లేదు. మనం ఎలాగో పరిహారం కోసం వెళ్ళాలి కాబట్టి ఒకసారి జ్యోతిషుల వారు చెప్పినట్లు బయలుదేరి మధ్యలో ఆగిపోయాం. అందుకే ఇంకోసారి జ్యోతిషుల వారి దగ్గరికి వెళ్ళి పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది, ఇప్పుడు వెళ్ళొచ్చా లేదా అనేది కనుక్కుందాం. దాంతోపాటు మన బిడ్డ గురించి కూడా ఒకసారి అడిగితే ఆయన ఏదైనా మంచి విషయం చెప్తారేమో అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళొద్దాం. అలాగే మాధవ్, నువ్వు చెప్పింది నిజమే. ఒకసారి జ్యోతిషుల వారిని కలవడం మంచిదే. వెళ్దాం మాధవ్. ఏంటమ్మా నువ్వు ఒకసారి జీవితంలో దెబ్బతిన్నావు. ఏదో ఒక మంచి సంబంధం వచ్చింది, త్వరగా పెళ్లి చేస్తే నీ జీవితం బాగుపడుతుందని నేను ఆలోచిస్తుంటే వాళ్ళు చెప్పింది విని ఏం మాట్లాడకుండా వచ్చేసావు. ఆయన చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది కదా నాన్న. ఇంట్లో ఒకరు ఏడుస్తుంటే శుభకార్యం ఎలా చేసుకుంటాం? మనకు అవతల టైం లేదు కదమ్మా. అంత తొందర ఏముంది నాన్న? త్వరలో విడాకులు వస్తాయని చెప్తున్నారు కదా. ఆ విడాకులేవో వచ్చాయంటే ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదమ్మా. నిశ్చితార్థం చేసుకుందాం అనుకున్నాం, మంచి ముహూర్తం ఏర్పాటు చేసుకున్నాం. మధ్యలో ఆ అలేఖ్య వచ్చి మాట్లాడగానే ఆ అబ్బాయి ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఆపేద్దామంటే అర్థం ఏంటమ్మా? అది కాదు నాన్న. మొదట పెళ్లి చేసుకుని ఎన్నో రోజులు బాధపడ్డాను, ఎంతో నరకం అనుభవించాను. నా జీవితంలోకి సంతోషం కావాలనుకున్నప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేయడంలో తప్పేముంది? సరేనమ్మా, నువ్వేమన్నా అనుకో. వాళ్ళని ఏదో ఒక విధంగా తొందర పెడితేనే మంచిది. ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఆలస్యం చేయకూడదు. వాళ్ళ మాటలు విని మనం అనవసరంగా ఆలస్యం చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించి చూడు, ఆ తర్వాత నీ ఇష్టం. రాఘవా, ఏంటక్కా? ఏమైందిరా నీకు? ఉన్నట్టుండి ఎందుకు నిశ్చితార్థాన్ని ఆపేశావు? తను కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడిందనా? లేకపోతే నువ్వు చెప్పినట్టే తను ఏడుస్తూ ఉంటే ఇంట్లో శుభకార్యం జరగకూడదు అనా? నీకు అబద్ధం చెప్పలేనక్కా. అలాగే ఆ విధంగా బాధపడుతూ ఉంటే ఒక్క క్షణం తన స్థానంలో ఉండి ఆలోచించాను. తనని ఏడిపిస్తూ నేను నిశ్చితార్థం చేసుకోవడం మంచిది కాదనిపించింది. అందుకే ఆపేశాను.
కానీ తన కన్నీళ్లకు కరిగిపోతే మళ్ళీ రేపు బాధపడాల్సింది నువ్వే కదరా. అదే ఆ సంబంధం ఖాయం చేసుకుంటే రేపు విడాకులు రాగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కోల్పోయిన నీ సంతోషాన్ని మళ్ళీ తిరిగి నీ దగ్గరికి తెచ్చుకోవచ్చు. నిజానికి నాకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదక్క. విడాకులు అది ఇది అంటే రాఘవ పెళ్లి చేసుకుని భార్యను వదిలేశాడు, ఓ అమ్మాయి జీవితం నాశనం చేశాడు అన్న చెడ్డ పేరు నాకెందుకక్క? అలేఖ్య ఎన్ని తప్పులు చేసినా ఇప్పటికీ నా భార్యే కదా. చేసిన తప్పులు సరిదిద్దుకునే ఒక అవకాశం ఇస్తే తప్పే ఉంది. నువ్వు ఈ విధంగా ఆలోచించడం మంచిదేరా. నేనేమి దాన్ని తప్పుబట్టను గాని ఆలేఖ్యకి మనం ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం. ఇచ్చిన ప్రతిసారి చేసిన తప్పు కంటే పెద్ద తప్పు చేస్తూనే వచ్చింది, కానీ ఏ రోజు తను మారాలన్న ప్రయత్నం చెయ్యలేదు. ఇలా మళ్ళీ మళ్ళీ తనకు అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే చివరికి మన కుటుంబాన్నే నాశనం చేస్తుంది. అది ఆలోచించావా ఎప్పుడైనా? నీది మంచి మనసు కాబట్టి, ఆడపిల్లలంటే మొదటి నుంచి ఒక గౌరవం ఉంది కాబట్టి నువ్వు తన కన్నీళ్ల గురించి, కష్టాల గురించి ఆలోచిస్తున్నావు. తను మనల్ని పెట్టిన కష్టాల్ని, చేసిన మోసాల్ని మర్చిపోతున్నావురా. సరే, నువ్వు మనసు మార్చుకున్నావు, తనకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నావు. మరి అటువైపు సంధ్య వాళ్ళు ఏమనుకుంటారు? మనం వాళ్ళకి మాట ఇచ్చాం కదా, రేపు ఈ పెళ్లి లేదు ఏమీ లేదు అంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకోరలేక ఈ విషయం సంధ్యతో ముందే మాట్లాడాను. మాట్లాడావా? అవునక్క.